భారతాన్ని అనేకులు అనేక విధాలుగా కొనియాడారు. ఏ విధంగా అంటే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహిగొనియాడుచుండ, వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. ఈ భారతాన్ని వేదవ్యాస మహర్షి 1,00,000 శ్లోకాల విస్తృతమైనదిగా చేశాడు. ఎవరు ఏ దృష్టితో చూస్తే ఈ భారతం వారికి ఆ దృష్టితో సాక్షాత్కరిస్తుంది. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి.